నా కోసం కర్మలు చేసేటటువంటి వాడు, భగవంతుడి కోసం కర్మలు చేసేటటువంటి వాడు. భగవంతుడి కోసం కర్మలు చేయటం అంటే ఏంటండి? భగవంతుడి కోసం ఏం కర్మలు చేయగలవు నువ్వు? ఏం కర్మలు చేయగలవు భగవంతుడి కోసం? వాస్తవంగా అండి, నిజం చెప్తున్నాను, భగవంతుడి కోసం మనం చేసేటటువంటి కర్మలు ఏవి సరిపోవండి. మనకి తృప్తినిస్తాయే తప్ప మనం చేసే కర్మలు భగవంతుడికి తృప్తినివ్వవు ఎప్పుడు కూడా. ఎందుకని? ఆయన చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యంలో మనం చేసేటటువంటి కర్మలు చిన్నవి, సముద్రంలో నీటి బొట్టు లాంటివి. ఇది చూసి ఆయన సంతోషపడిపోతాడా? ఏం ఘనకార్యం చేసేవారు, ఏం చేస్తే ఏంటంటే ఒక మానవుడిగా మన శక్తికి అతీతమైనటువంటిది కనుక చేస్తే, మన శక్తికి మించినటువంటిది కనుక చేస్తే, మన తెలివితేటలకు కూడా మించినటువంటిది చేస్తే, ఎవ్వరూ చెయ్యనటువంటిది కనుక నేను చేసి చూపిస్తే, ప్రపంచానికి పనికొచ్చేటటువంటిది ఏదో దివ్యమైనటువంటి కార్యం కనుక నేను చేస్తే, ఏదన్నా భగవంతుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. బాగా చేసేవరా నాయన, మంచిది, ఇట్లాగే చక్కగా చేస్తూ ఉండు, నీకు పుణ్యం వస్తుందని ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప ఆయన ఏం కనిపించడండి, ఆయన ఏం దర్శనం ఇవ్వడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మత్కర్మకృతు. మత్కర్మకృతు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు భగవంతుణ్ణి చూడటం కోసం, భగవంతుడి కోసం కర్మలు చేయటం కన్నా కూడా ఏం చేస్తే బెటర్ చెప్పండి? ఆయన కోసం కర్మలు చేయటం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి కర్మయోగం కింద మారిపోతుంది, అయిపోతుంది, అక్కడితో అయిపోయింది అనమాట. ప్రతిఫలాన్ని ఆపేక్షించట్లా, నా లోపల వాసనలు అనేటువంటివి క్షయమైపోయాయి, నా సంస్కారాలు అనేటువంటివి బాగుపడ్డాయి, నా అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరిగింది, అయిపోయింది అక్కడితోటి. ప్రతిఫలాపేక్ష లేకుండా చేయటం అనేటువంటిది ఒకటి. మరి వచ్చిన ఫలితం ఏం చేయాలి? ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఉంది. నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యి, ఎవ్వరు వద్దనట్లా, కానీ ఫలితం అనేది ఒకటి వస్తుంది కదా. నేను ఒక మంచి పని చేశానండి, 10 మందికి సహాయం చేశా, ఊరికి నేను అంటున్నా 10 మందికి సహాయం చేశా. 10 మందికి సహాయం చేయడంలో నేనేమి ప్రతిఫలాపేక్ష, వాళ్ళు నన్ను గౌరవించాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి, రేపొద్దున నేను సహాయం చేసినటువంటిదంతా అప్పుతో సహా తీర్చేయాలి, నేనేం కోరుకోలే. నేను ఇవ్వాలనుకున్నా ప్రతిఫలాపేక్ష లేకుండా ఇవ్వాలనుకున్నటువంటిది ఏదో 10 మంది చదువుకోవటం కోసమో దేనికోసమో నేను దానం చేసేసా, అయిపోయింది, అక్కడితో క్లోజ్ కదా. నేనేం కోరుకోలే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఫలితాన్ని కోరుకోలేదు, కానీ ఒక ఫలితం అనేటువంటిది వస్తుందా రాదా? నువ్వు కోరుకున్నా, ఒకవేళ కోరుకుని చేసేటటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, కోరుకుని చేసేటటువంటి వాడు కూడా ఉంటాడు కదా. నేను వాడికి సహాయం చేశానండి, వాడు నన్ను గుర్తించాలండి, నన్ను పొగడాలండి, నన్ను గుర్తుపెట్టుకోవాలండి, నా గురించి 10 మందికి చెప్పాలండి, నన్ను సత్కరించాలండి అని అనుకునేవాడు కూడా ఉంటాడు కదా. నేనేమో అనుకోకుండా చేస్తున్నాను, ఇంకొకడేమో అనుకుని చేస్తున్నాడు, అంతే తేడా. కానీ ఫలితం అనేటువంటిది వస్తుంది కదా ఖచ్చితంగా. అనుకున్నవాడికి అనుకోని వాడి అయినా కానీ అవతల వాడు గుర్తించడమో పొగడటమో ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది కదా. మరి వచ్చినటువంటి ఫలితాన్ని ఏం చేయాలి? భగవంతుడికి అర్పించేయండి, అంతే. అదే భగవంతుడి కోసం చేసేటటువంటి కర్మ. కొత్తగా మీరేం కర్మలు చేయలేరండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. భగవంతుడి కోసం మీరు కొత్తగా చేసేటటువంటి కర్మలు ఏం లేవు. మీరు చేసే కర్మల్నే ఆ ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చి చేయండి, అదే భగవదర్పిత కర్మ కింద మారిపోతుంది. 3వ అధ్యాయంలో చెప్పింది అదే, 4వ అధ్యాయంలో చెప్పింది అదే, 5వ అధ్యాయంలో చెప్పింది అదే. అన్ని కర్మల యొక్క ఫలితాలని ఆయన కనుక నువ్వు సమర్పించి చేయగలిగితే అన్ని కర్మలలో ఆయనే కనిపిస్తాడు, ఆయనకి చేస్తున్నటువంటి భావన కలుగుతుంది కదా. నారాయణ సేవ అంటారు, అందుకనేనండి నారాయణ సేవ అంటే ఏంటి? మనం చేసేటటువంటిది ప్రపంచానికే సేవ చేస్తున్నాం, కానీ ఆ సేవ ఎవరికి చేరుతుంది? నారాయణుడికి చేరుతుంది. జనసేవయే జనార్దన సేవ అన్నారు. నువ్వు జనానికి సేవ చేయి, ఈ జనంలో జనార్దనుడిని చూసుకో, నాకు అర్పించినటువంటి కర్మ అవుతుంది. కాబట్టి ఏ పని చేసినా సరే భగవంతుడికి అర్పించి చేస్తే అది ఆయనకి చేసినటువంటి కర్మ. మత్ పరమః. కాబట్టి ఎవరిని గొప్పవాడిగా గుర్తిస్తావు నువ్వు? నన్ను గొప్పవాడిగా గుర్తించు. పరమః, నాకంటే ఇంకెవరు అధికమైనటువంటి వాళ్ళు లేరు, నాకంటే గొప్పవాళ్ళు ఇంకెవరూ లేరు, నా తర్వాత ఇంకొకటి నువ్వు తెలుసుకోవలసినటువంటిది కూడా ఇంకేమీ లేదు. మత్ పరమః, నన్నే పరమమైనటువంటిదిగా గుర్తించు. మద్భక్తః, నా యొక్క భక్తుడు. ఇక్కడ భక్తుడు అంటే మామూలుగా మన భక్తి కాదండి, మన భక్తి కాదు, అనన్య భక్తి చెప్పాడు కదా ఇంతకు ముందు శ్లోకంలో. ఆ అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి మద్భక్త. అసలైనటువంటిది ఏంటంటే సంగవర్జిత. సంగవర్జిత, సంగవర్జితం అంటే ఏంటి?
ప్రాపంచిక విషయాలనండి, ఇప్పటిదాకా ఉన్నటువంటి అటాచ్మెంట్స్ అనండి, మన పేరు ప్రఖ్యాతులతోటి, మన ఆస్తులతోటి, మన సంపదలతోటి, మన జ్ఞానంతో, మన బంధువులతోటి, మన మిత్రులతోటి, మన సంతానంతో, అందరితో మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏంటంటే ఏం లేదండి, సంఘం అంటే ఏం లేదు, అది లేకపోతే నేను లేనేమో అనేటువంటి ఒక భయం. అందువల్ల సంఘం పెట్టుకుంటాం, ఆధారపడినప్పుడు సంఘం పెట్టుకుంటాం. అది కూడా ఉండాలి, నాకు భగవంతుడు ఉండాలి, ఇది ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి, అందరితోటి సంఘం. అది లేనటువంటి రోజున బాధపడతాం, ఉన్నటువంటి రోజున సంతోషించడం వేరండి, లేనటువంటి రోజున బాధపడడం చూసారా, అది సంఘం. ఇప్పుడు నా దగ్గరికి ఒక 10 రూపాయలు వచ్చాయి, కేరళ వెళ్ళా ఆ మధ్య. కేరళ వెళ్తే మామూలుగా ఏంటంటే మనకి ఇక్కడ లాటరీ టికెట్స్ అవి బ్యాన్, కానీ కేరళలో లాటరీ టికెట్స్ అమ్ముతారు, ఇప్పటికీ అమ్ముతారు, అక్కడ లాటరీలు ఉంటాయి. కేరళ వెళ్ళిన తర్వాత లాటరీ టికెట్ కొన్నాం ఊరికినే, సరే వస్తుందో రాదో తర్వాత, మొత్తానికి కొన్న తర్వాత నేను ఇంటికి వచ్చేసా, ఆన్లైన్లో చెక్ చేసుకున్నా. ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే 1,00,000 రూపాయలు తగిలింది. అమ్మా, 1,00,000 రూపాయలు తగిలింది. ఇంక అందరికీ ఫోన్లు చేసి చెప్పా, నాకు 1,00,000 రూపాయలు లాటరీ వచ్చిందో అని. ఇంక అందరూ ఆహా పార్టీ ఎప్పుడు ఇస్తామన్నారు, అదన్నారు. ఈ లోపల కూడా వచ్చి ఒక 50,000 అప్పీరా అన్నాడు. రకరకాలు ఉంటాయి, ఇంకంతా డబ్బులు ఉన్నాయంటే అన్ని రకాలుగా ఉంటాయి. పార్టీలు అడిగేవాళ్ళు ఉంటారు, అప్పులు అడిగేవాళ్ళు ఉంటారు, అన్నీ జరిగిపోతుంటాయి అనమాట. అంత బాగానే ఉంది. తర్వాత ఏంటంటే మళ్ళా ఎందుకునో ఇంకొకసారి చెక్ చేసుకున్నా నేను, కన్ఫర్మ్ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాలి కదా, నెంబర్ నా దగ్గర కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ డే అనమాట చూసుకుంటే నెంబర్ తేడా ఉంది, ఒక 0 ఎక్స్ట్రా ఉందన్నమాట. అర్రే ఇక చూడండి నా ఏడుపు, ఒకటే ఏడుపు. 1,00,000 రూపాయలు పోయిందో, 1,00,000 రూపాయలు పోయిందో, 1,00,000 రూపాయలు పోయిందో. అరే పిచ్చోడా, నీకు 1,00,000 రూపాయలు వచ్చింది ఎప్పుడు రా పోవటానికి? నీకు అసలు 1,00,000 రూపాయలు వస్తే పోయాయని ఏడుపు, లేని 1,00,000 రూపాయలతో, రాని 1,00,000 రూపాయలతో ద అటాచ్మెంట్. అవునా కదా? అసలు అక్కడ లేనే లేదు. నేను కొన్నది ఎంత, 5 రూపాయలు పెట్టుకున్నా లాటరీ టికెట్, అసలు 1,00,000 రూపాయలు లేనే లేదు అక్కడ, రాను లేదు, ఏమీ లేదు. అది పోయిందే అని బాధ. నిజంగా నా దగ్గర ఉన్నది పోతే అప్పుడు బాధపడతా, ఇంట్లో దొంగలు పడి ఎవడన్నా ఎత్తుకుపోతే అప్పుడు నేను బాధపడాలి. అసలు రానటువంటి దాన్ని, నాది కానటువంటి దాన్ని, నా దగ్గర లేనటువంటి దాన్ని పోయింది అని ఏడ్చే ఏడుపు ఉంటుంది చూసారా, దానికి మించిన దరిద్రం ఇంకొకటి లేదండి. ఇక్కడ అది సంఘం, దాన్ని సంఘం అంటారనమాట. ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చావు, దేంతో వచ్చావు? ఇక్కడికి దేంతో వచ్చావు? ఏం వేసుకుని వచ్చావు? ఇక్కడికి ఎంత పట్టుకొని వచ్చావు? ఎన్ని లక్షలు పట్టుకొని వచ్చావు? ఎన్ని కోట్లు పట్టుకొని వచ్చావు? ఏమైనా తెచ్చుకున్నావు ఇక్కడికి? ఏమీ లేదు, ఏమీ తేలా. పోనీ పోతావు, నువ్వు పోయేటప్పుడు ఏమైనా మోసుకుపోతావు ఇవన్నీ సూట్ కేసుల్లో పెట్టుకొని? ఏమీ లేదు, తెచ్చింది లేదు, నువ్వు తీసుకుపోయేది లేదు. ఈ ఉన్నటువంటి ఈ కొద్ది 70 రోజులు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు సంఘం సంఘం సంఘం, ప్రతిదీ నాది 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 నాది, ఇవన్నీ నావి, ఇవన్నీ నావి, నా దగ్గర నుంచి పోకూడదు. ఏడుపు, పోతే ఏడుపు, వస్తే సంతోషం. సంఘవర్జిత. ఈ అటాచ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, నాది కానటువంటి దాన్ని కూడా నేను పట్టుకుని ఆడవటం ఏదైతే ఉందో, ఆ సంఘాన్ని విడిచిపెట్టినటువంటి వాడు సర్వభూతేషు నిర్వైరః, అన్ని ప్రాణుల పట్ల వైరం లేనటువంటి వాడు. వైరం అంటే ఏంటంటేనండి ద్వేషభావం. మనకేంటంటే మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద అమితమైనటువంటి ప్రేమ కురిపిస్తాం, వాళ్ళకి ఎన్నో చేసేస్తాం, వాళ్ళకి కావాల్సిన ప్రతిరోజు ఫోన్లలో మాట్లాడేస్తాం, ఏదేదో చేసేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, రోజు మా ఇంటి ముందు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు ఆయన. రోజు నేను ఆ ఇంటి ముందు నుంచి పోతూ ఉంటా. ఆయన కొత్తగా వచ్చాడు కదా, ఇల్లు కట్టుకుని వచ్చాడు కదా అని నేను కూడా
ఓ రోజు నమస్తే సార్ అని. ఆయన కూడా ఏమంటాడు, పాపం కాషాయం బట్టలు కట్టుకున్నాడు స్వామిలే అని చెప్పి ఆయన కూడా నమస్కారం అండి అన్నాడు. రోజు ఇదే పని. ఇంకా నేను బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు పొద్దున్నే నేను బయటకు వచ్చేటప్పుడు నమస్తే సార్ అండి, ఆయన గోడ దగ్గర నుంచి ఉంటాడు, ఆయన కూడా నమస్తే సార్ అంటాడు. అలవాటు అయిపోయింది, రోజు అలవాటు అయిపోయింది ఇది. నేను నమస్తే సార్, ఆయన నమస్తే సార్. ఒకరోజు నేను బయటకు వచ్చా, ఆయన నమస్తే సార్ అల్లా. రోజు అనేవాడు నమస్తే సార్ అని, ఈరోజు అల్లా. ఇంకా చూడండి నా లోపల వచ్చే భావజాలం ఎలా ఉంటుందో. ఏమైంది, నేనేమన్నా అన్నానా, ఏం చేశాడు, నా మీద ఏమన్నా కోపం పెంచుకున్నాడా, పొగరా, ఒళ్ళు కొవ్వా, రకరకాల ఆలోచనలు, తిట్లు, దండకాలన్నీ లోపల నుంచి వచ్చాయి. ఆ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ ఆవిడ తిట్టు ఉంటుంది, ఏదో జరిగి ఉంటుంది పాపం ఇంట్లో, ఆఫీస్లో జరగకూడదు ఏదో జరిగి ఉంటుంది. అది పాపం ఆయన ఏదో కన్ఫ్యూజన్లో ఉండుంటాడు, లేదా వేరే ఆలోచనలో ఉండుంటాడు, ఏదో దృష్టి ఎక్కడో ఉండుంటుంది బహుశా. అది నాకు నమస్కారం పెట్టలా. నా భావజాలం చూడండి ఎట్లా ఉంటుందో. రోజు నమస్తే సార్ అని ప్రేమించినటువంటి వాడిని ఒక్క నమస్కారం నాకు పడకపోతే వెంటనే నేను ద్వేషించడం మొదలు పెట్టేస్తా. వెంటనే లోపల నుంచి వచ్చేస్తాయి, అన్ని భావాలు వచ్చేస్తాయి లోపల నుంచి. ఎందుకని? మనం ఏదో కోరుకుంటున్నాం ప్రపంచం నుంచి. నేను ఇస్తున్నాను కాబట్టి నాకు రావాల్సింది కూడా ఉంది. నేను ప్రేమను అందిస్తూ ఉంటే నాకు ప్రేమ కూడా రావాలి. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అటువైపు నుంచి నాకు ద్వేషం రాకూడదు. పొరపాటు నుంచి ద్వేషం కనుక వస్తే నేను కూడా ద్వేషించడం మొదలు పెడతా. ఇదే విషయాన్ని తర్వాత వచ్చే అధ్యాయంలో కూడా చెప్తాడండి. అద్వేష్ట సర్వభూతానం అనేటువంటిది వాడతాడు అక్కడ. ఇక్కడ ఏంటంటే నిర్వైరహ అన్నారు. ఎవరితోనూ వైరం లేకపోవటం. వైరం లేకపోవటం అంటే ఎవరిని విరోధించకపోవటం అన్నమాట. ఎవరితోనూ తగువ పెట్టుకోకుండా ఉండటం. వైరం అంటే తగువ పెట్టుకోవటం, నిర్వైరం అంటే తగువ పెట్టుకోకుండా ఉండటం, ద్వేషించకుండా ఉండటం. ద్వేషం అనేటువంటిది ఉన్న చోట వైరం అనేటువంటిది ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అందరిలో కూడా భగవంతుడి యొక్క చైతన్యాన్ని చూసినటువంటినప్పుడు నాకు ఎవరి మీద వైరం కలుగుతుందండి, ఎవరి మీద ద్వేషం కలుగుతుంది? నాకు అందరినీ సమానంగా చూసినప్పుడు, దేనితోనూ నాకు సంఘం లేనప్పుడు నాకు ఎవరి మీద ద్వేషం కలుగుతుంది? ఎందుకు ద్వేషం కలుగుతుంది? కాబట్టి కేవలం మనుషుల గురించే చెప్పట్లేదండి, సర్వభూతాన్ని. మనకే చూడండి, ఇప్పుడు ఊరికి నేను చెప్తున్నా మీకు, ఉడత ఉందనుకోండి, ఒక చిన్న ఉడత ఉందనుకోండి. ఉడత చాలా అందంగా ఉంటుంది, చెట్ల మీద అక్కడ తిరుగుతుంటుంది, కాయలు పళ్ళు అవన్నీ తింటూ ఉంటుంది. సపోజ్ ఒక ఉడత మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, వస్తే ఏం చేస్తారు? అది ఏమన్నా తింటే దాన్ని ఇట్లా ఇట్లా అంటారు. మనకు తెలుసు రాముడు కూడా దాన్ని ఇట్లా అన్నాడు, 3 నామాలు పడ్డాయి. దానికి ఏదైనా ఏదైనా పెట్టి తినిపించడానికి ట్రై చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం దాన్ని కదా. అదే ఎలకు వచ్చింది అనుకోండి, అదే జాతి, పాపం ఉడత జాతి, అది ఎలకొస్తే ఏం చేస్తారు చెప్పండి? దాన్ని కట్టెబెట్టి కొట్టి చంపనన్నా చంపుతారు, బోను పెట్టి పట్టుకోనన్నా పట్టుకుంటారు. ఈ మధ్య ఇవి చక్కగా అవేవి అట్టలు వచ్చాయి, గమ్మట్ట పడిందంటే ఇంక నా గోవిందా దాని బతుకు. చూడండి, రెండూ ఒకే జాతికి చెందినటువంటివి. ఒకదాని మీదేమో ప్రేమ, ఒకదానితోనేమో వైరం. ఎందుకని? వాటి లక్షణాలు అలా ఉండవచ్చు. కానీ రెండిట్లో భగవంతుడిని చూసినటువంటి వాడికి రెండిటి మీద ద్వేషం కలగదండి, రెండూ ఒకేలాగా చూస్తాడు. నిర్వైరహ సర్వభూతేషు. ఏ ప్రాణి పట్ల కూడా ఇది క్రూరమైనటువంటిది, ఇది సాధు జంతువు అట్లా ఏం ఉండదండి. ప్రతి ప్రాణిని ఒకలాగా చూడగలిగినటువంటి తత్వం ఎప్పుడు వస్తుందంటే అన్ని ప్రాణులలోని ఏకత్వాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి అటువంటి వాడికి నా యొక్క రూపం ఏదైతే నీకు చూపించానో ఆ రూపం చూడటానికి అవకాశం ఉంది తప్ప ఏదో సాధారణంగా ఏదో స్తోత్ర పాఠాలు చేసేసినంత మాత్రాన, ఏదో జ్ఞానం పొందేసినంత మాత్రాన, ఏదో గురువుల దగ్గరికి వెళ్ళిపోయినంత మాత్రాన నీకేమి దర్శన రూపం అనేటువంటిది కనిపించదయ్యా, నీకు ఈ రూపదర్శనం అనేటువంటిది చెప్పి ఇక్కడతోటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ఉపసంహార కార్యక్రమం, అంటే తన యొక్క విశ్వరూప ఉపసంహరణ అనేటువంటిది చేసేసాడు. చేసిన తర్వాత ఇప్పుడు శాంత స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడి యొక్క మనసు కూడా పరిపూర్ణమైనటువంటి తృప్తితోటి ఉంది.
ఇప్పటిదాకా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటి, అయ్యో చంపుతాను చచ్చిపోతారు అనేటువంటి కన్ఫ్యూజను, లేకపోతే ఏమన్నా నాకు పాపం వస్తుందేమో అనేటువంటి కన్ఫ్యూజను, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా పటాపంచలం అయిపోయాయి ఇప్పుడు. కాబట్టి అర్జునుడిలో కూడా పరిపూర్ణమైనటువంటి భక్తి భావన పెళ్ళుబిగుతోంది. ఈ సమయంలో మనకి 11వ అధ్యాయం పూర్తయిపోతోంది. చదువుదాం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇంకొకసారి చదువుదాం. శ్రీ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇప్పుడు మీ అందరికీ ఒక టెస్ట్, మీరే చదవండి. ఇప్పుడు అర్జున ఉవాచ ఓపెన్ చేయండి. నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అవును, పర్వాలా, బెటర్. 3 సార్లు చెప్పేసరికి వచ్చేసింది అందరూ చదవగలిగారు. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టేసుకోండి ఒకసారి. రోజు ఇట్లా చెప్పగలిగితే చాలు. మీరు ఒక 2 సార్లు 3 సార్లు మనం చదివిన తర్వాత ఎవరికి వాళ్ళు చదవడానికి ట్రై చేస్తే ఏంటంటే, అంటే సపోర్ట్ లేకుండా చదవగలిగితే తొందరగా వస్తుంది. 2 రకాలుగా భగవద్గీత తొందరగా నేర్చుకోవచ్చండి. ఒకటి ఏంటంటే అందరితో కలిసి చదవటం. గ్రూప్గా చదివినప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుంది. నాకు ఆశ్రమంలో మాకు బాగా అలవాటు. పిల్లలు దాదాపుగా నాకు ఒక సత్సంగానికి నన్ను ఇన్ఛార్జిగా వేసేవారు అనమాట. దాదాపు 40 మంది పిల్లలు ఉంటారు, చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు. అంత ఎవరు బుడ్డి పిల్లలు, 1, 2, 3, 4, 5 క్లాసులు వాళ్ళు అనమాట. చిన్న పిల్లలు. వాళ్ళకి ఏంటంటే పాపం చదవటం కూడా రాదు వాళ్ళకి, అసలు అక్షరాలు సరిగ్గా చదవటం కూడా రాదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు 12వ అధ్యాయము ఒక్క తప్పు లేకుండా మీ వల్ల కాదు మిస్టేక్ పట్టుకోవడం వాళ్ళలో. అలా చదువుతారు. ఎందుకు చదువుతారంటే అట్లాగా గ్రూప్లో చదివేస్తారు వాళ్ళు. ఆ గ్రూప్లో తొందరగా వచ్చేస్తుంది అనమాట. రెండోది ఏంటి, ఒక్కొక్క అక్షరాన్ని మనం బాగా అర్థం చేసుకుని ఏ అక్షరం మనం పలుకుతున్నాము అని. మూడోది ఏంటంటే పక్క వాళ్ళతో శృతి కలుపుకున్నప్పుడు.
పక్క వాళ్ళ గొంతుతోటి మన గొంతుని కలుపుకున్నప్పుడు, పక్క వాళ్ళ వేగంతో మన వేగాన్ని కలుపుకున్నప్పుడు, పక్క వాళ్ళ శృతితోటి మన శృతిని కలుపుకున్నప్పుడు తొందరగా వచ్చేస్తుంది. ఇండివిజువల్గా నేర్చుకోవడం కన్నా గ్రూప్లో నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అందుకోసం అని అనమాట మీతో చెప్పిస్తోంది. దీంట్లో ఏమంటున్నాడంటే భక్తి యోగం ప్రారంభమైంది. అర్జున ఉవాచ, అర్జునుడు ఏమంటున్నాడు, ఏవం సతతయుక్తాః ఏ భక్తాః త్వాం పర్యుపాసతే. ఈ విధంగా సతతయుక్తాః ఎల్లప్పుడూ కూడా, సతతం ఎల్లప్పుడూ కూడా యుక్తితో ఉండి యోగాన్ని ఆచరిస్తూ భగవత్కర్మల్ని నిరంతరం ఆచరిస్తూ ఉండేటటువంటి ఏ భక్తాః, ఏ భక్తులు ఎవరైతే ఉన్నారో, త్వాం పర్యుపాసతే నిన్ను ఎవరైతే ఉపాసన చేస్తూ ఉన్నారో ఒక రకం వాళ్ళు. రెండో రకం వాళ్ళు ఎవరట, ఏ అపిచ ఇంకా ఎవరైతే అక్షరం అవ్యక్తం తేషాం యోగ విత్తమాహకే, నిన్ను అక్షరమైనటువంటి వాడిగా అవ్యక్తమైనటువంటి వాడిగా గుర్తించేటటువంటి వాళ్ళల్లో కే యోగ విత్తమాహ, రెండు రకాల వాళ్ళ గురించి చెప్తున్నారు. ఒకళ్ళు ఎవరంటే నిన్ను ఉపాసన చేసేటటువంటి వాళ్ళు, సగుణ సాకారంగా నిన్ను ఉపాసన చేసేటటువంటి వాళ్ళు. రెండో రకం ఎవరు, నిరాకార నిర్గుణ ఉపాసన చేసేటటువంటి వాళ్ళు. ఈ రెండు రకాలుగా నిన్ను ఉపాసన చేస్తున్నారు కదా, వీళ్ళల్లో ఈ ఇద్దరిలో ఎవరు యోగ విత్తముడు అంటే ఎవరు ఎక్కువ, ఎవరు గ్రేట్, ఎవరు తొందరగా భగవంతుడిని చేరుకుంటారు. విత్తముడు ఎవరు, విత్తముడు అంటే తెలిసినటువంటి వాడు, యోగం తెలిసినటువంటి వాడు ఎవరు, రెండు యోగాల్లో ఏ యోగం బెటరు అనేటువంటి సందేహం అన్నమాట. సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ రేపు చెప్తాడు. కాబట్టి రేపటి వరకు వెయిట్ చేద్దాం. ఇవాళ చెప్పడట, కాసేపు ధ్యానం చేసుకుందాం అందరం.